ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. 7 చక్రాలు ఉన్నాయి మనకు. సహస్రారము, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వధిష్టాన, మూలాధార. 7 చక్రాలలో అసలు 7 చక్రాలను ఎందుకు క్యాలిక్యులేట్ చేశాను, పైనుంచి కింది అనేది ఒక డౌట్ వస్తుంది అందరికీ. మూలాధారం నుంచి యాక్టివేట్ చేయకూడదు. అక్కడ స్థానాలు నేటి పాతాళ లోకం ఉంటుంది. అది భూతపేత ప్రచారాలు. శరీరంలో తీసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వీపు. మనము దక్షిణం నుంచి తీసుకుందాం అనుకోండి, దయ్యాలు, భూతాలు ఇవన్నీ పైకి రైజ్ అవుతాయి. ఈ లోకాల నాశనమే, మనం అన్ని విధాలా పోతాం. అందుకని పైనుంచి సహస్రార కమలం ఫస్ట్. దీని పనితీరు ఏంటి, ఇదేంటి, ఇది వచ్చేసి మనకు సాలెగూడు ఆకారంలో అల్లుకొని ఉంటుంది బ్రెయిన్లో. ఈ నచ్చిన బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనకి ఈ యొక్క స్కల్ నుంచి యోగులు శ్వాసం తీసుకోగలుగుతారు. అది తీసుకున్నట్లయితే బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది ఆక్సిజన్తో. శరీరంలో ఎక్కడ లేనటువంటి సహస్రార కమలంలో తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనేవి శక్తివంతమైనటువంటి ఆ యొక్క కణాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. మొత్తం సహస్రారం మొత్తం చాలా శక్తివంతమైనది సహస్రార చక్రం. ఆయా 2 తిరుగుతూ ఉండడం మూలంగానే మనకు ఊర్ధ్వ శక్తిని పైనుంచి కిందికి సహస్రార కమలం నుండి కిందికి తీసుకోవడం జరుగుతుంది. కింద వదిలేయడం ఎక్సైల్ ద్వారా. ఈ లోకాలు సహస్రారంలో ఇంత విశిష్టత ఉన్నాయి. ఇదే సహస్రారంలో కుడివైపు మనకు వెంకటేశ్వర స్వామి కొండ అంటారు, కైలాస పర్వతం ఎదురుగా. ఈ మాడు మధ్యంలో ఉన్నదే ఈ యొక్క మానస సరోవరం, లెఫ్ట్ సైడ్ ఉన్నదే కైలాస పర్వతం. అలాగే ఇందులో ఏం జరుగుతుంది, అసలు ఆక్సిజన్ వెళ్ళకపోతే చక్కగా చాలా తక్కువ వెళ్తుందండి స్కల్కి ఆక్సిజన్. మనం లంగ్స్ ద్వారా తీసుకున్నటువంటి ఆక్సిజన్ తీసుకునేదే 30%. ఈ జనరేషన్లో అయితే మరి 20%. ఆలోచనలకే ఎక్కువ బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతూ ఉంది. అక్కడికి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ మనిషి ప్రశాంతంగా జీవించే అవకాశం కనిపించట్లేదు. ఎక్కడ లేని ఇరిటేషన్, కోపము, అనారోగ్యం. 8 hours 6 hours వర్కింగ్ అవర్స్ ఉన్నది 8 అయింది, 8/10 అయింది, 10/12 అయింది, 12/14 hours ఎప్పుడు వర్కింగ్ అవర్స్ పెడతారో తెలియదు. మనిషి జీవితము సోమవారం నుండి శుక్రవారంలో తన కాలచక్రం ఏమో ఎటు తిరుగుతుందో తానకే తెలియనటువంటి అంత టెన్షన్ లైఫ్లో ఉన్నాడు ప్రజెంట్. ఈ సహస్రార కర్మంలో కేచరి ముహూర్తం ద్వారా నాలుకను పైకి పెట్టి క్లోజ్ చేసి శ్వాసను స్కల్ నుండి కిందికి తీసుకొని మూలాధారం వరకు ఎక్సైల్ నాలుకను లాలాజల గ్రంథుల దగ్గర పెట్టి కిందికి వదలాలి మూలాధారం గుండా. దీనివల్ల ఈ యొక్క సహస్రారకంలో ఉన్నటువంటి దైవశక్తులన్నీ కూడా మూలాధారం వరకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి యొక్క పాతాళ లోకంలో ఉన్నటువంటి దోషాలన్నీ నిర్మూలిస్తాయి. మనకు కూడాను మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. చక్కగా అక్కడ ఉన్నటువంటి నెగటివ్ పదార్థాలు, వ్యర్థాలు అన్నీ క్లియర్ అయిపోతాయి. దైవత్వం అక్కడికి కూడా వచ్చి మనిషి పుణ్యం చేసుకొని అలాగే స్వర్గానికో, తపోలోకానికో, మోక్షానికో వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.